హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఇలాగ టమాటో పచ్చడి అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇదే వేడి వేడి అన్నంలోకి వేసుకొని తినామనుకోండి, చాలా బాగుంటుంది. అలాగే రోటీ చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ట్రై చేయండి నేను చేసినట్లు. ఇంకా దీని ప్రిపరేషన్ చూద్దాము. చూడండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకున్నట్లు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా చేయాలి అనేసి. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం, చూసేయండి. ఇంకా చూడండి, ముందుగా ఇలాగ బాగా ఎర్రగా ఉన్న టమాటాలను తీసుకున్నానండి. 1/2 కేజీ వాటర్లో ఇలాగ బాగా కడుక్కోవాలండి టమాటాలను. చూడండి, టమాటాలు ఇలాగ ఉండాలి. తర్వాత తడి లేకుండా తుడుచుకోవాలండి. టమాటాలకు తడి అనేది ఉండకూడదు. అలాగైతేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. తడి ఉందనుకోండి, టమాటా పండ్లకి తొందరగా పాడవుతుంది పచ్చడి అనేసి. కాబట్టి తడి లేకుండా చూసుకోవాలి. తర్వాత చుట్టూ ఇలాగ తీసేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా చుట్టూ ఇలా కట్ చేసుకోవాలి. ఇంకా అన్నిటినీ ఇలాగే కట్ చేసుకుందామండి. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక టమాటోని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలాగ ఈ సైజులో కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటే చాలు, సరిపోతుంది. ఇంకా అన్నిటినీ ఇలాగే కట్ చేసుకుందామండి. ఇంకా టమాటాలు అన్నిటినీ చూడండి, ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ సైజులో సరిపోతుంది. ఇంకా తర్వాత ఇందులోకి చింతపండు చూడండి, ఇలాగ ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకోవాలండి. దీంట్లో విత్తనాలు ఏం లేకుండా తీసేసుకోవాలి, సరిపోతుంది చింతపండు. తర్వాత ఒక స్పూన్ మెంతులండి. తర్వాత ఆవాలు ఒక 2 స్పూన్లు ఆవాలు వేసుకోవాలి. 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్లు ఆవాలు వేసుకోవాలి. వీటిని వేయించుకోవాలండి. మంట మీడియంలోనే పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి, వేయించుకోవాలి. ఇంకా వేగితే చాలండి, సరిపోతుంది. ఇంకా చల్లారనిద్దాము. తర్వాత ఇదే కళాయిలోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను వేసుకుందామండి. తర్వాత ఇందులోకి చింతపండు కూడా వేసుకుందాము. వేసుకోవాలి. చింతపండు వేసుకొని వీటిని బాగా మగ్గనిద్దామండి. 1 స్పూన్ ఆయిల్ కూడా వేస్తున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని వీటిని కలుపుకుందామండి. టమాటో బాగా మెత్తపడేంత వరకు మగ్గనివ్వాలి. మూత పెట్టి మగ్గనిద్దామండి, తొందరగా అవుతుంది. మూత పెడదాము. ఇవి ఉడికేలోపు మనము మెంతులను, ఇందాక వేయించుకున్న మెంతులు, వీటిని ఉబ్బుకోవాలండి. మెంతులు ఆవాలు ఇందాక వేయించుకున్నాం కదా, వీటిని ఉబ్బుకోవాలి. ఉంటే చాలు, సరిపోతుంది. ఇంకా తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, ఇంకా వాటర్ ఉంది. ఇంకా కొంచెం మగ్గనిద్దామండి. చూడండి, ఇంకా కొంచెం మగ్గాలి ఇవి. ఇంకా సరిపోతుందండి. ఇలాగుంటే కొంచెం చల్లారిద్దాము, స్టవ్ ఆఫ్ చేసేసి. చూడండి, కొంచెం చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పెట్టుకోవాలి. తర్వాత ఒక 6-7 వెల్లుల్లి రిబ్బలు వేసుకోవాలి. సాల్ట్ అండి. తర్వాత 1/2 కప్పు కారం వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టుకుందాం. మరీ మెత్తగా వద్దు, కొంచెం బరకగానే ఉండాలి. అంతా మిక్సీ పట్టుకోవాలి. పట్టుకొని రెడీ చేసుకోవాలి. చూడండి, మిక్సీ పట్టుకొని రెడీ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకున్నట్లు కొంచెం కచ్చగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకున్నాం. 1 కప్పు నిండా వేసింటానండి నేను ఆయిల్. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి శనగపప్పు ఒక 2 స్పూన్లు వేసినానండి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ మినపప్పు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగనివ్వాలండి. వేగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాము. తర్వాత 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలండి.
తర్వాత ఇలా కచ్చగా దంచుకొని ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందామండి. ఇలాగ వేసుకోవాలి. పోపును కొంచెం వేగనిద్దామండి. ఇంకా ఇందులోకి ఎండుమిర్చి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. నా దగ్గర లేదు అందుకే వేయలేదు. మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఎండుమిర్చి ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమోటోని ఇందులోకి వేసుకుందామండి. టమాటో పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలాగ వేసుకొని పోపులో కొంచెం ఒక 3 మినిట్స్ అలాగ మగ్గనిద్దామండి. చూడండి ఇలాగ కొంచెం మగ్గనివ్వాలి. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకొని పొడి చేసుకున్న మెంతులు, ఆవాల పొడి ఇందులోకి వేసుకొని కలుపుకుందామండి. ఇలాగ అంతా కలిసిలాగా కలుపుకోవాలి. ఈ 3 మినిట్స్ ఇలాగ మగ్గిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ఇంకా సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇంకా చూడండి కొంచెం చల్లారనిద్దాము. అంతే అండి, ఎంతో టేస్ట్గా ఉండే టమాటో పచ్చడి రెడీ అయింది. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు. ఇలాగ ఆయిల్ ఎక్కువగా ఉంటేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఇది వేడి వేడి అన్నంలోకి తిన్నామనుకోండి, కొంచెం నెయ్యి వేసుకొని సూపర్గా ఉంటుందండి. అలాగే రోటీ చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. దోశలకు కూడా చాలా బాగుంటుంది చట్నీ. కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి. నేను చేసినట్లు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. లైక్ అయితే తప్పకుండా చేయండి. వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. ఇంకా అంతే అండి. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఇంకా అంతే అండి వీడియో. ఇంకా బాయ్ ఫ్రెండ్స్.